ఇండియా తనకు సన్నిహిత మిత్రదేశం అంటూనే భారత్పై విషం చిమ్ముతోంది అమెరికా. రష్యాతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తే భారత్ చైనాలపై 500% సుంకాలు విధిస్తామని అమెరికా హెచ్చరించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుతో యుఎస్ సెనేట్లో దీనిపై బిల్లు తెస్తామని తెలిపింది. రిపబ్లికన్ సెనేటర్ లిండ్స్ గ్రాహం ఈ విషయంపై స్పష్టతను ఇచ్చారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్కు సాయం చేయని దేశాల ఉత్పత్తులపై 500% సుంకం విధిస్తామని స్పష్టం చేశారు. ఆ దేశం నుంచి చమురుడు భారత్, చైనాలు 70% కొనుగోలు చేస్తున్నాయి అని లిండ్సే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగస్టులో బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉందని క్లారిటీ కూడా ఇచ్చారు. ఈ బిల్లుపై ట్రంప్ ఓకే చెప్పారన్నారు. అయితే రష్యాను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేసే యుఎస్ ప్రయత్నాల్లో ఇది ఒకటిగా తెలుస్తోంది. ఈ బిల్లు అమల్లోకి వస్తే రష్యా నుంచి పెద్ద మొత్తంలో ముడి చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది మన ఔషధాలు, వస్త్రాలు వంటి ఎగుమతులపై ప్రభావం పడుతుంది. ఇక ఉక్రెయిన్కు మద్దతిచ్చే దేశాల కోసం లిండ్సే మరో ఒప్పందాన్ని ప్రతిపాదించనున్నట్లు తెలుస్తోంది. అయితే మరోవైపు తక్కువ సుంకాలతో భారత్తో డీల్ చేస్తున్నామని, భారత్తో త్వరలోనే వాణిజ్య ఒప్పందం కుదరనుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. చాలా తక్కువ సుంకాలతోనే ఈ డీల్ వండనున్నట్లు స్పష్టం చేశారు. అయితే త్వరలోనే భారత్తో ఒప్పందం కుదుర్చుకోనున్నామని అంటున్నారు. అది ఒక కొత్త డీల్ అవుతుందని, ప్రస్తుతం భారత్ ఇంకా దాన్ని అంగీకరించాల్సి ఉంటుందన్నారు. ఈ డీల్కు అమెరికా ఒప్పుకుంటే తక్కువ సుంకాలు విధించేలా ఒప్పందం కుదురుతుందని ట్రంప్ పేర్కొన్నారు. జూలై 9 కల్లా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో దీనిపై చర్చలు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. రైట్, ఇండియా తమకు సన్నిహిత మిత్రదేశం అంటూనే భారత్పై విషం చిమ్ముతోంది అమెరికా. రష్యాతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తే భారత్, చైనాలపై 500% సుంకాలు విధిస్తామని అమెరికా హెచ్చరించింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఆర్కే లైవ్ లో అందిస్తారు. ఆర్కే, గుడ్ మార్నింగ్. అసలు ట్రంప్ వ్యూహం ఏంటి? ట్రంప్ ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు? అంటే భవిష్యత్ కార్యాచరణ ఏంటి? అసలు ఎలా ఉండబోతోంది ట్రంప్ వ్యూహం? ట్రంప్ అగ్రరాజ్యం అనే మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా అమెరికా అంటే అగ్రరాజ్యం. ఇక అగ్రరాజ్యం అనేది రోజు రోజుకి కుదేలైపోతుంది, ఆర్థికంగాను కుదేలైపోతుంది, అన్ని రకాలుగా. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి, ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి ఆయన విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే సుంకాలను భారీగా పెంచేశారు. ఆ సుంకాల దెబ్బకి ఇతర ప్రపంచ దేశాలన్నీ కూడా అడ్లెత్తిపోతున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఆయన కొన్ని ట్రిక్స్, స్ట్రాటజీస్ ప్లే చేస్తున్నాడు. మనం పేపర్లో యాడ్ చూస్తాం, ఒక బంపర్ ఆఫర్ అని ఒక ఆఫర్ ఉంటుంది. దాని కింద చిన్న స్టార్ మార్క్ వేసి షరతులు వర్తిస్తాయి అంటది. అదే తరహా యాడ్ని ట్రంప్ ఫాలో అవుతున్నాడు అనిపిస్తుంది. ఎందుకంటే కొద్ది రోజుల క్రితమే చూసుకున్నట్టుగా అయితే భారత్తో అతి పెద్ద డీల్ చేస్తామని ప్రపంచ వేదికగా ఆయన చెప్పారు. చైనాతో డీల్ చేశాము, భారత్ తో కూడా డీల్ చేస్తామని చెప్పేసి ఆయన చెప్పడం కొంత అందరికి కూడా ఆశ్చర్యం వేసింది. భారత్ తో ఏం డీల్ చేయబోతున్నారు, భారత్కి ఎంత బెనిఫిట్ అవుతుంది అనేది అందరూ కూడా చాలా రకంగా ఆలోచించారు. అయితే ఇప్పుడు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆ షరతులు వర్తిస్తాయి దగ్గర అక్కడ ఏం చెప్పాడంటే, రష్యాతో భారత్ వ్యాపారాలు చేయొద్దు అనేది పెట్టాడు. అతి పెద్ద డీల్, బిగ్ ఆఫర్, బట్ కండిషన్, టర్మ్స్ అండ్ కండిషన్స్ వచ్చి రష్యాతో భారత్ వ్యాపారం చేయకూడదు, ఆయుధాలు కొనొద్దు, ఏమి చేయదు. వాస్తవంగా రష్యా మనకి చాలా మిత్ర దేశము. మరి మనం ఈ రోజు భారతదేశం ఈ రకంగా ఉంది అంటే ఒక రకంగా రష్యా అని చెప్పాలి. రష్యా భారత్ను ఆదుకుంది. భారత్ పాకిస్తాన్ యుద్ధంలో ఇందిరాగాంధీ టైంలో భారత్ను ఆదుకుంది. అది చరిత్ర మర్చిపోదు, మనం కూడా మర్చిపోకూడదు. అయితే అలాంటి రష్యాని, భారత్ని దూరం చేయాలని చూస్తున్నాడు. అదొక స్ట్రాటజీ. రెండోది, వ్యాపారాన్ని బాగా పెంచుకోవాలి, ఎక్కువ సుంకాలు లాగాలని చెప్పేసి విపరీతంగా సుంకాలు వేస్తారు. ఆయన దాటికి ఆఖరికి ఎలాన్ మాస్క్ కూడా నమస్కారం పెట్టేసి వేరే దేశాలకు వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే ఎలాన్ మాస్కే భారీగా అక్కడ వ్యాపారాలు చేస్తున్నాడు అమెరికాలో. మరి భారీ పెట్టుబడులు ఉన్నాయి. మరి ఆయనే ఈ సుంకాల బాధ తట్టుకోలేక, ఇంకా ట్రంప్ వింత వైఖరి తట్టుకోలేక ఆయన టాటా బాయ్ బాయ్ చెప్పేసి ఇతర దేశాలకు ఇన్వెస్ట్మెంట్లు తరలించుకునే పరిస్థితి ఏర్పడింది. ట్రంప్ స్ట్రాటజీ ఇక్కడ ఏమిటి అంటే, భారత్ ని, రష్యాని విడగొట్టాలి అనేది ఒకటి. అటు రష్యాని బిజినెస్ పరంగా దెబ్బతీయాలి. మరి రెండు కూడా అగ్ర దేశాలే, భారత్ అలాగే రష్యా కూడా చాలా పెద్ద దేశాలు. ప్రపంచంలో ఉన్నటువంటి అమెరికా, చైనా,
తో పాటు రష్యా, భారత్ కూడా అదే సరసల లిస్ట్ లో ఉంటుంది. మరి ఇలాంటప్పుడు ఈ ఈ రకంగా ఒక కొత్త స్ట్రాటజీని పెట్టుకొని ప్రపంచంలోని అగ్ర దేశాలని, భారతదేశం ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశం, మరి కొద్ది సంవత్సరాల్లోనే అభివృద్ధి చెందిన దేశంగా రూపుదిద్దుకోబోతుంది. జీడిపి పెరుగుతుంది. అలాగే భారత్లోని ప్రజల ఆదాయ ప్రమాణాలు కూడా పెరిగాయి. అన్ని కూడా ఉద్యోగాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ మీద కన్నేశాడు ట్రంప్. భారత్ ని ఏదో రకంగా నష్టపరచాలనే ఒక కుట్రతో ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడు అనేది విశ్లేషకులు చెప్తున్నారు. మరి ఏది ఏమైనా సరే ట్రంప్ చేస్తున్న ఈ వైఖరికి ఈ వైఖరి ముఖ్యంగా రష్యాతో నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో వ్యాపారం చేయొద్దు, మేము భారీ డీల్ కుదుర్చుకుంటామని చెప్పేసి కూడా ట్రంప్ ఇచ్చారు. మరి ఈ ఆఫర్ కి భారత్ ఇంకా అంగీకరించలేదు. భారత్ దీనికి సంబంధించి ఇంకా తన వైఖరిని చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. అయితే కొద్ది రోజుల క్రితమే అమెరికాకు చెందిన ప్రతినిధులు అలాగే భారత్ చెందిన ప్రతినిధులు కూడా దేశ రాజధాని ఢిల్లీలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. మీటింగ్ లో టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద చర్చిస్తున్నారు. ఫైనల్ గా అంటే అఫీషియల్ లెవెల్లో అన్ని కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని రెడీ అవుతున్నాయి బిగ్ డీల్ కోసం. మరి ఫైనల్ గా పెట్టాడు ఒక చుక్క, ఏంటంటే రష్యాతో మీరు వ్యాపారం చేయొద్దు, రష్యాతో వ్యాపారాలు కట్టడి చేయండి అనేది. ఇది సాధ్యం కాని పరిస్థితి. మరి ఈ నేపథ్యం మనకి ఏమనిపిస్తుంది, ట్రంప్ తో డీల్ అనేది క్రాష్ అంటే డస్ట్బిన్ లోకి వెళ్ళిపోతుంది తప్ప అది అయ్యే అవకాశం ఉండదు. బ్రిక్స్ కూటమి నుంచి కూడా బయటికి రావాలి అని సూచించినట్టు తెలుస్తోంది. బ్రిక్స్ కరెన్సీ విషయంలో కూడా అంటే కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, అంటే అది కూడా ప్రభావం పడుతుంది బ్రిక్స్ కరెన్సీ విషయంలో కూడా అని సూచించినట్టు తెలుస్తోంది. దీన్ని ఎలా చూడాలి మనం? అయితే అమెరికా ప్రతిదీ కూడా ఏంటంటే తనకు అనుకూలంగా మార్చుకోవాలనే ప్రయత్నం చేస్తుంది. అన్ని దేశాలు తన కింద ఉండాలి, తాను చెప్పినట్టు వినాలి. ఈ మధ్య చూసాం కదా, భారత్ పాకిస్తాన్ యుద్ధం నేనే ఆపాయి అన్నాడు, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేనే ఆపేశాను అన్నాడు. తర్వాత ఇప్పుడు గాజాది కూడా నేనే ఆపుతున్నాను, నోబెల్ శాంతి బహుమతి తెచ్చుకుంటానని చెప్పేసి ఆయన చెబుతున్నాడు. ఆయన ఏంటంటే ఒక రకమైన టిపికల్ మైండ్ తో ట్రంప్ చేస్తున్న వ్యవహారం ప్రపంచ దేశాలను కూడా ఇబ్బందులు గురి చేస్తుంది. ప్రపంచ దేశాలన్నీ కూడా నిరుగారిన నిప్పులాగా అలా ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడు వెళ్తాయో తెలియదు ట్రంప్ మీద. అంత కోపంతో ఉన్నాయి ప్రపంచ దేశాలన్నీ కూడా ట్రంప్ మీద. ట్రంప్ సుంకాలే గానీ, ట్రంప్ యొక్క వైఖరి గానీ, ట్రంప్ యొక్క స్ట్రాటజీసే గానీ ఎవరికి కూడా రుచించడం లేదు. అందరూ కూడా చాలా అసంతృప్తితో ఉన్నారు. ఈ దెబ్బ తగిలే అవకాశం కూడా ట్రంప్ కు ఉంది. మరి అందుకనే ఇప్పుడు భారత్ కూడా ఆచితూచి అడుగేస్తుంది. ట్రంప్ విషయంలో వ్యాపారాలు ఏమైనా చేయాలనుకుంటే ఏ రకంగా చేయాలి. ముఖ్యంగా భారతదేశాన్ని దారుణంగా దెబ్బతీయడం కోసం విశ్వ ప్రయత్నం చేస్తూనే భారత్ లో వ్యవసాయ ఉత్పత్తులు, పారిశ్రామిక ఉత్పత్తుల విషయంలో భారత్ను దెబ్బతీసి తాను ప్రయోజనం పొందాలనే ఒక కుట్రతో ఒక వ్యూహంతో ఆయన ముందుకు వస్తున్నాడు. దీన్ని భారత్ పసిగట్టింది. అందుకే ఆచితూచి అడిగేస్తుంది. ట్రంప్ తో ముందుకు వెళ్ళాలంటే చాలా కష్టమని భారత్ కూడా భావిస్తుంది. ప్రపంచ దేశాలు అన్ని కూడా భావిస్తున్నాయి. Right, RK. Thank you so much for joining with us.